పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేసిన వంగపల్లి శ్రీనివాస్. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ మాదిగ దండోరా ఉద్యమంలో ఎంతో మంది మాదిగలు అమరులయ్యారన్నారు. వర్గీకరణ అయ్యే వరకు వెంటే ఉంటామని పేర్కొన్న బీజేపీ నాయకులు ఇప్పటి వరకు పార్లమెంటులో బిల్లు పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. కమిటీలతో కాలయాపన చేయరాదని, దేశంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలకు తెరదించిన బీజేపీ ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి చూపించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో రాబోయే ఎన్నికలలో గ్రామాలలో బీజేపీ నాయకులు వస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఓటు ద్వారానే తమ సత్తా చూపిస్తామన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలనే వర్గీకరణ బిల్లు పెట్టాలని మోడీ ప్రభుత్వంపై, బీజేపీ ప్రభుత్వంపై మేము డిమాండ్ చేస్తున్నాం. 30 ఏళ్ళ సుదీర్ఘ దండోర ఉద్యమంలో మాదిగ అమరవీరులు చనిపోయినట్టు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి తెలుసు. ఎన్నో సభలల్లా, మీటింగ్లల్లా వర్గీకరణ న్యాయమైనది, వర్గీకరణ అయ్యేంత వరకు కూడా మీ ఎమ్మటి ఉండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వేదికలలో వచ్చి మాట్లాడడం జరిగింది. వెంకయ్య నాయుడు కూడా వచ్చి 2016లో ప్యారడే గ్రౌండ్లో వర్గీకరణ వచ్చే సంవత్సరం అయిపోతుంది, 2 ఏళ్లలో వర్గీకరణ మా బాధ్యత అని హామీ ఇవ్వడం జరిగింది. మొన్న ప్రధానమంత్రి మోడీ వచ్చి, వెంకయ్యనాయుడు ప్లేస్లో మోడీ వచ్చి కమిటీ చేస్తని ప్రకటించడం జరిగింది. ఈ కమిటీలతోటి కాలయాపన జరుగుతుందని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తూనే ఉన్నాం. కమిటీలతోటి వర్గీకరణ కాదు, కమిటీలతో మభ్య పెడుతుర్రు, కమిటీలతో మా భవిష్యత్తు మారది. నిజంగా కమిటీలనే పరిగణలో తీసుకోవాలనుకుంటే 2008లో ఉషా మేర కమిషన్ వేసింది, 2009లో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది వర్గీకరణ చేయాలని. 1997లో రామచంద్ర కమిషన్ వేసింది, 98లో రిపోర్ట్ ఇచ్చింది. మాది ఉపకులాలనే ఇది సామాజిక న్యాయము, వర్గీకరణ జరగాలని. 1965లో లోగూరు కమిషన్ ఏర్పడింది, 66లో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇన్ని కమిటీలు ఇచ్చినా మళ్ళా కమిటీల పేరుతో మోడీ కాలయాపన చేస్తుండు. మళ్ళా ఇక్కడ ఉండే మందకృష్ణ వారు బీజేపీ పార్టీకి ఒత్తాసు పలుకుంటా మళ్ళీ న్యాయం ద్వారా జరుగుతుంది, కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని చెప్తుండు. వర్గీకరణ కొట్టేసిందే, అసెంబ్లీలో తీర్మానం చేస్తే చెల్లది, పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పింది. మరి ఆ కోర్టే చట్టం చెప్పినప్పుడు మళ్ళీ కోర్టుల పేరుతోటి మాదిగలను మభ్యపెట్టే దిశగా మందకృష్ణ మాట్లాడుతుండు, కమిటీలతోటి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. కాబట్టి నిజంగా మాదిగలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వానికి తక్షణం పార్లమెంటు సమావేశం, ఇవి చివరి పార్లమెంటు సమావేశాలు కాబట్టి వర్గీకరణను బిల్లు పెట్టాలి నేరుగా అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా బీజేపీ పార్టీకి ఎన్నో బిల్లులు చేసుకుంది, నిజంగా వాళ్ళకు అవసరమైన బిల్లులు. రామ మందిరం ఈ దేశం మొత్తం చూసింది, రామ మందిర్ కడతారా ఈ దేశంలో అని. ఇంత పెద్ద ఇష్యూను వాళ్ళు చిన్నగా అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టం చేసుకొని ఇలా రామ మందిరం ఓపెనే జరిగింది, మన కళ్ళ మూడు జరిగింది. జమ్మూ కాశ్మీర్ సమస్య దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా చూసింది. అరే ఆ సమస్యను పరిష్కారం, దాన్ని కూడా పరిష్కరించుకుంది. నోట్ల రద్దు అది కూడా పరిష్కరించుకున్నారు. అట్లాగే మొన్నటి ముందు సిడబ్ల్యూ మహిళా బిల్లును కూడా పార్లమెంట్లో చట్టం చేసుకున్నారు. అంటే వాళ్ళ అవసరాల కోసం ఏవైనా ఉన్నా ఆ బిల్లులను పాస్ చేసుకుంది. ఇతర అవసరాలు ఏమున్నా, సామాజిక న్యాయం పట్ల ఏమున్నా వాళ్ళు అమలు చేయలేదని మాకు స్పష్టం అవుతుంది. అందుకోసమే మాది ఉపకులాలపై ఏమాత్రం బీజేపీ పార్టీకి బుద్ధి లేదు, బీజేపీ పార్టీకి మాదిగలపై ప్రేమ లేదు. కాబట్టి మా వర్గీకరణ విషయంలో జాప్యం చేస్తున్నారని మేము స్పష్టం చేస్తున్నాం. అందుకోసమే ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే ఓటు ద్వారానే మేము బుద్ధి చెప్పాలనుకున్నాం. ఓటే ఆయుధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఓటే ప్రధానమైంది. మా ఎంఆర్పిఎస్కు ఓటు అవగాహన లేదు కాబట్టి ఇక నుంచి మా ఎంఆర్పిఎస్ దండోర ఉద్యమంలో త్యాగాలు చేసింది, అమరులైనరు. ఇక నుంచి మా ప్రాణ త్యాగాలకు కాదు, ఓటు వైపు మళ్లించాలనేది కూడా మేము నిర్ణయం తీసుకున్నాము. అందుకోసం ప్రధానంగా ఓటు ద్వారానే
పల్లె నుంచి మొదలు పెట్టుకుంటే పట్నం వరకు కూడా మాదిగలు పల్లెలలో బీజేపీ నాయకులు రావద్దు అనేది మేము స్పష్టంగా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా ఓటుదారునే మేము బుద్ధి చెప్తాం అనేది కూడా బీజేపీ పార్టీకి మేము స్పష్టం చేస్తున్నాం. రాబోయే ఎన్నికలలో మాదిగ పల్లెలకు మాదిగ ఉపకులాల వాడలకు వస్తే ఖచ్చితంగా మేము బహిష్కరించాలనే దిశగా మేము ముందుకెళ్తున్నాం. ఓటే ప్రధానంగా ఆయుధంగా తీసుకెళ్తున్నాం. ఇప్పటి వరకు మా ఓటు ఐక్యత లేదు కాబట్టి వీళ్ళు మాతోటి ఆటలు ఆడుకోరు. ఓటు వైపు ప్రయాణించడానికే మా దండోర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ పార్లమెంటు సమావేశాల్లో 9లోగా ముగిసేలోపు బిల్లు పెట్టకుంటే 10వ తారీఖు నుంచే మేము ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ ఓటుదారునే తీసుకొచ్చి మేము చిత్తుగా బీజేపీ పార్టీని ఓడించే మేము ముందుకు తీసుకెళ్తామని సందర్భం గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.